నమస్కారం అండి. పార్సారథి గారు, ఏపీ క్యాపిటల్ నమస్కారం. సంబంధించి కేంద్రం సహకరిస్తామని చెప్పారు, బడ్జెట్లో కూడా చెప్పున్నారు. ఎస్, మరి నిధులైతే వస్తూ ఉన్నాయి, బ్యాంకు నుంచి తీసుకుంటూ ఉన్నారు. మరేంటి కేంద్ర సహకారం సంబంధించి ఎంతవరకు? ఒకటైతే గుర్తు పెట్టుకోవాలమ్మా, ఒక్క అమరావతికే కాదు దేశం మొత్తానికి కూడా అభివృద్ధి అనేటువంటిది ఈ రోజు అందుతోంది. ఆంధ్రప్రదేశ్ కు అందుతుంది, పశ్చిమ బెంగాల్ కు అందుతుంది, కేరళకి అందుతుంది, తెలంగాణకి అందుతుంది. దీంట్లో ఒక్కసారి లెక్కలు చూస్తే ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్న వ్యక్తులందరికీ అర్థమవుతుంది. దానికి సింపుల్ గా నేను ఎప్పుడూ ఏం చెప్తానంటే, 2014లో మన దేశ బడ్జెట్ 13 లక్షల కోట్లు, ఇప్పుడు 52 లక్షల కోట్లు అంటే పెరిగింది కదా. ఆ పెరిగిండే దాంట్లో 42%, 32% నుంచి 49% రాష్ట్రాలకు ఇస్తా ఉంది. సో అభివృద్ధి చేసుకోవాలి అనే లక్ష్యం ఉండేటువంటి ప్రతి ఒక్కరికి భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. సింపుల్. ఇంతవరకు డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నా లేకపోయినా అంటారు. ఏమండి, డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నా లేకపోయినా అంటారు. అక్కడ ప్రభుత్వాలు ఏ పార్టీలు పరిపాలించినప్పటికీ కూడా మేము అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తున్నాం అంటారు. ఖచ్చితంగా. కాకపోతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉండేటువంటి యొక్క ఉపయోగం ఏంటంటే, డైరెక్ట్ గా వాళ్ళు అవినీతి చేయకుండా చేసేటువంటి యొక్క దానికి కూటమిలో ఉన్నప్పుడు పొరపాటున అవినీతి చేస్తే వాళ్ళు పక్కకు పోవాలనే పరిస్థితి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పనిచేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే కేంద్రంలో అవినీతి లేదు. ఈ రోజు మీరు ఏ ఎంప్లాయీని అడిగినా కూడా, ఏ ఉద్యోగస్తుని ఉద్యోగం వచ్చిండేవాడిని ఎవరినైనా సరే అడగండి, మీకు ఎట్లా వచ్చిందా జాబు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నట్లుగా లంచం ఇచ్చి వచ్చిందా అంటే ఎవ్వడు గాని 100% లేదండి, మాకు మామూలుగానే వచ్చింది అంటున్నారు. ఇంకా డెవలప్మెంట్ కి సంబంధించి ఎక్కడైనా గానీ టెండర్లలో రింగ్ అయినట్లు గానీ, లేకపోతే టెండర్స్ వేసేసి దాన్ని బలవంతంగా తీసుకొని వచ్చిండేటువంటి యొక్క మామూలుగా గతంలో చేసేవాళ్ళు కదా, అట్లా కాకుండా గ్లోబల్ టెండర్స్ విధానంలో ప్రత్యక్షంగా జరుగుతోంది. ఇప్పటికి 10 ఏళ్లలో జరిగిండే టెండర్లలో ఏ ఒక్క విధవ కూడా అవినీతి ఆరోపణ చేసే దమ్ము లేదు. ఎందుకంటే వాస్తవం కళ్ళ ముందర జరుగుతోంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ, కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ కోసం మామూలుగా ఏమంటే, ఒక నది దగ్గరికి పోయి ఎన్ని నీళ్లు తెచ్చుకోవాలనుకుని చెంబు తీసుకపోతే చెంబు వస్తుంది, బిందె తీసుకపోతే బిందె వస్తుంది. అలాగా రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేసేటువంటి వాళ్ళు ఏ విధంగా తమ డెవలప్మెంట్ కార్యక్రమాలను చూపించి వాటిని ప్రాక్టికల్ గా చేసేట్లుగా ఉంటే దానికి అన్నిటికీ కూడా నిధులు ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. పార్థసారథి గారు, చెప్పండి. మీరు లాంగ్వేజ్ మిస్ అవుతున్నారు సార్. ఇప్పుడు వెధవలా అడుగుతారు క్వశ్చన్స్, చెప్పండి ఏ పార్టీ వాళ్ళు. మిమ్మల్ని అనలేదండి, సారీ. ఎవరినైనా ఇట్స్ నాట్ కరెక్ట్. నేను అనేటువంటిది మిమ్మల్ని సోషల్ ఎవరైనా ఇప్పుడు ఎవరినన్నా కరెక్ట్ కాదండి, భాష కరెక్ట్ కాదు. అనేది కరెక్ట్ కాదు. నేను మిమ్మల్ని కరెక్ట్ కాదు. సోషల్ మీడియాలో ప్రజాప్రతినిధి మీరు చెప్పారు, నేను ఐఎమ్ సారీ అని చెప్పాను. ఇంకా అంతకుముందు వెనక్కి తీసుకోవడం ఏంటి? నేను సోషల్ మీడియాలో ఈ రోజు చేస్తున్న తప్పుడు ప్రచారాల అంటే వాళ్ళు వీళ్ళని చెప్పి మీరు పాయింట్ అవుట్ చేయలేదు పార్థసారథి గారు, అది అక్కడ పాయింట్ వస్తుంది. మరి డిబేట్ లో ఉన్న వాళ్ళు ప్రశ్నించున్నారు కాబట్టి ప్రచారాలు చేసేటువంటి వాళ్ళు వాళ్ళని మాత్రమే నేను అంటున్నాను తప్ప, నేను చెప్తున్నది ఏంటంటే డెవలప్మెంట్ ఎవరినైనా అనడానికి లేదు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే వాళ్ళని అనుకున్నా ఎవరినైనా మన డిబేట్ లో భాషకు సంబంధించి యాక్సెప్ట్ చేసే విధానం లేదు పార్థసారథి గారు, ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు ఇంతకు ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నారు పార్థసారథి గారు, చెంబు తీసుకెళ్తే చెంబు వస్తుంది, బిందె తీసుకెళ్తే బిందె వస్తుందని. ఒక నిమిషం ప్లీజ్ మీరు మంచి భాష మాట్లాడితే మంచిగా బుద్ధి జ్ఞానం అన్నారు, వేదం అన్నారు. ధన్యవాదాలు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నారు కదా పార్థసారథి గారు, ఒక నది దగ్గరికి చెంబు తీసుకెళ్తే చెంబు నీళ్ళు తీసుకురాగలం కానీ బిందె నీళ్ళు తీసుకురాలేం కదా అని. కానీ పక్క రాష్ట్రాల విషయానికి వస్తే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఎన్డీఏ సర్కార్ లో ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఒకలాగా, ఎన్డీఏ కూటమి లేనటువంటి సర్కార్కి మరొకలాగా కేంద్ర బడ్జెట్ లో కూడా నిధుల కేటాయింపులు మనం చూస్తూ ఉన్నాం, చూసాం కూడా. బీజేపీ పార్టీ నీతి, జ్ఞానం, విజ్ఞానం అన్నారు. ఇదేనటి విజ్ఞానం. ఓకే 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 మీరు ఇంతకు ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు కదా, చెంబు బింది ఏ తీసుకెళ్తే దాంతో మాత్రమే మనం వాటర్ తీసుకురాగలము, చెంబు తీసుకెళ్లి బిందెని వాటర్ కావాలంటే ఏ విధంగా వస్తాయని చెప్పి.
ఒకవేళ ఫ్లడ్స్ అంతే. వచ్చినప్పుడు కావచ్చు, కేంద్ర బడ్జెట్ లో కావచ్చు, బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కావచ్చు, ఏ రాష్ట్రానికి ఎంతవరకు ఇచ్చారు, ఎంతవరకు సహకరించారు, ఏ విధంగా వాటాలు కానీ ఇవి కానీ వచ్చాయనేది క్లియర్ కట్ గా చూస్తున్నారు పార్సారథి గారు. ఈ రోజు మన డిబేట్ లో ఏదో అన్ని రాష్ట్రాలని ఈక్వల్ గా చూస్తాము, అన్ని రాష్ట్రాలకి ఈక్వల్ గా కేటాయింపులు ఉంటాయంటే అది కరెక్ట్ కాదేమో. క్యాపిటల్ గురించి ఏం చెప్తారు? ఏపీ క్యాపిటల్. మేడం నాది మేడం, ఆయన మాట్లాడుతుంటారు కదా, నాది ఒక క్వశ్చన్. అన్ని రాష్ట్రాలని ఈక్వల్ గా చూసినప్పుడు పార్టీ విభజన టైంలో ఒక మాట అండి, అన్ని రాష్ట్రాలని ఈక్వల్ గా చూసినప్పుడు విభజన టైంలో బీజేపీ సపోర్ట్ చేసి మన విభజన చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. అప్పుడు బీజేపీ సుష్మా స్వరాజ్ గారు కూడా ప్రతిపక్ష పార్టీగా బీజేపీలో ఉండి ఆమె కూడా ఓకే చేసింది, బీజేపీ కూడా ఓకే చేసింది. తర్వాత ఎందుకని ఎన్నిసార్లు డిబేట్లలో అడిగినా ఆ ప్రత్యేక హోదా గురించి వీళ్ళు మాట్లాడలేదు, ఇప్పుడు వచ్చి చెప్తున్నారు. చెప్తానండి, ఇప్పుడు దాని గురించి అడిగారు కాబట్టి నేను చెప్తాను, కొంచెం ఓపికగా వినండి. ప్రత్యేక హోదా విషయంలో అడిగిండేటువంటిదే భారతీయ జనతా పార్టీ, దాని హక్కు కానీ దీనికి కానీ ఉండేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ. మీరెవరూ మాట్లాడలేదు గతంలో, అంటే మీరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు నాకు ఐడియా లేదండి. నేను చెప్తున్నాను, ఎవరు కానీ మాట్లాడలేదు. కేవలం భారతీయ జనతా పార్టీనే డిమాండ్ చేసింది. వీఆర్ యాక్సెప్టింగ్ ఇట్. డిమాండ్ చేసిన తర్వాత ప్రభుత్వం ఏర్పడింది. ఆ రోజుగాన చట్టాన్ని పార్లమెంట్ లో చేసిన తర్వాత, రాజ్యసభలో చేసిన తర్వాత పార్లమెంటుకు చట్టాన్ని పంపించింటే చట్టం అయిపోయేది. ఆ ప్రక్రియ సాగక ముందే 14th ఫైనాన్స్ కమిషన్ లో ప్రతి ఒక్క రాష్ట్రాలు ఈ విధంగా అనేక అడుగుతున్నాయి కాబట్టి వీటి మధ్య తేడా ఉండకూడదనే ఉద్దేశంతో 32% నుంచి 42% ఈ యొక్క నిధులు పెంచండి అనే ఒక సిఫార్సును చేసింది. ఆ రోజు ఏ పార్టీ డిమాండ్ చేయకపోయినా 42% ఇస్తూనే 5% గ్రామ పంచాయతీలకు ఇస్తూ 2% ఈ ప్రకృతి కెలామిటీస్ ఫండ్స్ అనేటువంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వాలకే ఇచ్చేస్తుంది. అంటే ఇప్పుడు కేంద్రం దగ్గర ఉండేది ఎంత? గతంలో 32% పోతే 68% ఉండేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండేది 51%. కాబట్టి అది జరగకూడదు అని చెప్పి ఏ రాష్ట్రాల మధ్యలో ఇట్లాంటి డిమాండ్లు ఉండకూడదనే సదుద్దేశంతో చేసిన తర్వాత దీన్ని అన్ని పార్టీలు యాక్సెప్ట్ చేసేయండి. 14th ఫైనాన్స్ కమిషన్ ని ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్టులు కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ ఎవరైతే రాష్ట్రాలకు నిధులు ఎక్కువ వస్తున్నాయో అన్ని యాక్సెప్ట్ చేశాయి. యాక్సెప్ట్ చేసిన తర్వాత చట్ట ప్రకారం ఇంకా ఏ రాష్ట్రానికి ఇచ్చేకి లేదు. ఏ రాష్ట్రానికి కూడా 2018 తర్వాత ప్రత్యేక హోదా ఉండదు అని చెప్పిన తర్వాత దాని గురించి పదే పదే మాట్లాడడం అనేటువంటిది విఘ్నత కాదు, కేవలం రాజకీయ లబ్ధి కొరకే మాట్లాడతారు. ఇప్పుడు రాష్ట్రాలకు మొత్తం నిధులు ఇచ్చేసిన తర్వాత ఏపీ క్యాపిటల్ గురించి ఏం చెప్తారు? ఏపీ క్యాపిటల్ కి సంబంధించి కూడా రండి. గతంలో అమరావతికి సంబంధించి మొట్టమొదట ఇక్కడ చూడండి, ఇప్పుడు కూడా లోన్స్ ఇస్తున్నటువంటిది ఫలితం ఆధారిత లోన్. అంటే నువ్వు ఇచ్చిండేటువంటి డబ్బులకి సక్రమంగా పనిచేసి దాని యొక్క యూటిలైజేషన్ సర్టిఫికెట్ ఇస్తే నెక్స్ట్ లోన్ వస్తుంది. అలా కాకుండా నువ్వు డబ్బులు ఇచ్చిన తర్వాత గుమ్మనంగా ఉంటే ఆర్థిక శాఖ ఒప్పుకోదు, నీతివంతమైన భారతీయ జనతా పార్టీ కూడా ఒప్పుకోదు. కాబట్టి ఇప్పుడు గతంలో జరిగిండేదేంటి? గతంలో ఇచ్చిండేటువంటి లోన్స్ కి సంబంధించి సరైనటువంటి పద్ధతుల్లో ఎవరు చూపించలేకపోయిండే కారణంగా జగన్ గారి ప్రభుత్వం అమరావతిని కాకుండా మేము 3 రాజధానులు చేస్తున్నాం అనేటువంటి పని మీద మొత్తం అమరావతిని స్పాయిల్ చేసిండే కారణంగా అభివృద్ధి జరగలే. ఈ రోజు సరైన ప్రపోజల్స్ వస్తున్నాయి. ఆ ప్రపోజల్స్ కి మొత్తం ఇమీడియట్ గా దానికి సంబంధించి రెస్పాన్స్ వస్తుంది, దానికి సంబంధించి కార్యాచరణ వస్తుంది. కార్యాచరణ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఖాతాలోకి డబ్బులు వేసే లేదండి. ఫలితం ఆధారిత లోన్ అంటే ఈ రోజు 100 కోట్లు ఇచ్చాం, 100 కోట్లకు మీరు ఏం చేస్తారు? దాన్ని మీరు యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వండి. దాని తర్వాత 1000 కోట్లు ఇస్తాం, 1000 కోట్లకు ఏం చేస్తారు? ఈ విధంగా ఇది నిజమైనటువంటి పరిపాలన. అంటే గత పాలనలో ఇట్లాంటివి జరిగేటివి కాదు. ఏదో ఒకటి నీ రాజకీయ బలం ఉందా, నువ్వు డబ్బులు తెచ్చేసుకో, దాన్ని డైవర్ట్ చేసుకో, ఎక్కడెక్కడ ఉన్నామంటే ఫండ్స్ డైవర్ట్ చేసుకో. ఇక్కడ అది జరగదు. ఈ కేవలం గతంలో కూడా ఉంది, కేంద్రంలో మీరే పెట్టి, కానీ అప్పుడెప్పుడు ఇటువంటి విమర్శలు మేము చూడలేదు. గతంలో ఎన్డీఏ ఒక నిమిషం సార్, సోమవీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏ ఒక్క రోజైనా సత్యం గారు ఉన్నారు ఇక్కడే, అంటే పార్టీలకు అతీతంగా, నేను పార్టీ మెంబర్స్ చెప్పట్లేదు, సత్యం గారు ఉన్నారు. ఏ ఒక్కనాడైనా కేంద్రం నుంచి ఈ విధంగా డబ్బులు వాడుకుంటున్నారు, ఏది ఇవ్వట్లేదు, ఇంకా ఆ మాటకు వస్తే ఏటీఎం లా వాడుకుంటున్నారు అని చెప్పేసి టీడీపీ గవర్నమెంట్ అన్నారు తప్ప వైసీపీ నిధులు అక్రమంగా మళ్లించుకుంటున్నారు, దొడ్డుదారిని వాడుకుంటున్నారు, అందుకే ఇవ్వట్లేదని ఏ ఒక్క రోజు ఆనాటి మీరు ప్రభుత్వం అంటే వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు, మీరు ఎన్డీఏలో ఉన్నప్పుడు కేంద్రంలో ఎప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ రాలేదు.
గత కాలంలోనండి, గతంలో జరిగిండేటువంటిది సోమ్ వీర్రాజు గారు మాట్లాడేది కానివ్వండి, కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడేది కానీ మళ్ళీ వీడియోలు మీకు పంపిస్తారు. ఎందుకంటే ఈ రోజు నేను చెప్తే దానికి సంబంధించి ఉండదు కదా, బహుశా మీరు కూడా చూడకపోవడం అనేటువంటిది ఒక దురదృష్టం అనుకుంటా. ప్రతి ఒక్కసారి కూడా నిధులు అనేటువంటివి అమరావతికి రానే లేదండి. రాకుండా ఉండి ఎక్కడ వచ్చాయి? ఇప్పుడు నువ్వు ముందు ఇచ్చిండేటువంటి నిధులు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిండేటువంటి నిధులు ఏమున్నాయో అవి మాత్రమే సర్టిఫికెట్స్ వచ్చాయి. తర్వాత మీరు అమరావతికి ప్రపోజల్స్ పంపించకుండా అసలు మిమ్మల్ని ఎట్లా అడుగుతాం? వైఎస్ఆర్సీపీ నీ ప్రపోజల్స్ పంపించి దానికి డబ్బులు ఇస్తే అడుగుతాం. వాళ్ళు ప్రపోజల్స్ పంపించలేదు, దాన్ని మొత్తం అడగన పెట్టేశారు. 3 రాజధానులు అని చెప్పేసి మొత్తం చేశారు. అందుకే నేను చాలా సార్లు అన్నా, నీ 3 రాజధానులు గానీ ఏమన్నా గానీ సిఆర్డిఏ కింద ఉండే డెవలప్మెంట్ అమరావతిని మీరు డెవలప్ చేస్తే అది రాజధాని కాకపోయినా కూడా ఒక పెద్ద పట్టణంగా తయారై రాష్ట్రానికి ఆదాయం వస్తుంది కదా, ఎందుకు చేయకూడదని నేనే డిబేట్ లో ప్రతిసారి నేను మాట్లాడేటువంటి మీరు అది మీరు మాట్లాడలేదనేటువంటిది వాస్తవం కాదమ్మా. సత్యం గారు, ఐ థింక్ అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది, రైతులు ఉద్యమం చేస్తున్నప్పుడు అమరావతిలో బాలకోట గారు కూడా ఇక్కడే ఉన్నారు.